నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు పులిహార గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ గోంగూర పచ్చడి ఒకసారి కష్టం అనుకోకుండా చేశారు అంటే సంవత్సరం అంతా నిలువ ఉంటుంది. ఎంచక్కా ఎప్పుడంటే అప్పుడు కొంచెం తీసి తాలింపు వేసుకోవచ్చు. ఈ గోంగూర మా ఊర్లో ఎక్కువగా పండించి వేరే ఊరికి తీసుకెళ్ళి అమ్ముతూ ఉంటారు. అందుకే మాకు తాజా గోంగూర దొరికిద్ది. ఎప్పుడంటే అప్పుడు ఇలా పడుతూ ఉంటాము. ఇదిగోండి, ఇది 4 కిలోల గోంగూర. తాజా గోంగూర అయినా సరే దీన్ని చక్కగా వేరి తీసుకోవాలి. ఎందుకంటే దీనిలో పురుగులు ఏమైనా ఉన్నాయేమో చూసి ఈ గోంగూర కడిగి ఇలా 4 కిలోల గోంగూర ఇది ఆరబెట్టాను ఫ్యాన్ గాలి కింద. ఈ ఆకు అనేది వడలాలి, దీనిలో నీరు అనేది లేకుండా ఇలా గాలికి ఆరిపోతూ చక్కగా వడిలిపోవాలి. ఈ ఆకు చూడండి ఎంత చక్కగా ఆరిపోయిందో. దీన్ని నేను ఇలా ఫ్రై చేశాను. ఆయిల్లో కొంచెం కొంచెం వేసి ఇలా ఫ్రై చేశాను చూడండి. ఇలా ఆకులు ఆకులుగా పులిహార గోంగూర అండి. ఎప్పుడంటే అప్పుడు కొంచెం తాలింపు వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. సంవత్సరం మొత్తం చక్కగా నిలువ ఉంటుంది. ఇది 4 కిలోల గోంగూర కదా, అందుకని నేను కేజీ మిరగాయలు తీసుకున్నాను. మంచి మంటగా ఉండే కాయలే తీసుకున్నాను. తొడాలు తీసేసి ఇవి కూడా గలగలమనేటట్టు ఆరబెట్టి ఇలా పొడి పట్టించాను. ఒక 100 గ్రాములు వెల్లుల్లి తీసుకున్నాను. దీన్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టాను. మెంతుల పిండి అండి అది, జీలకర్ర, అలానే కొంచెం ఆవపిండి. చింతపండు అయితే నేను కేజీ చింతపండు అండి. 4 కిలోలు గోంగూరకి కేజీ చింతపండు ఇలా ఉడకపెట్టి దీనిలో ఈనెలు ఏమైనా ఉన్నాయేమో తీసేస్తున్నాను. ఇలా ఉడికించుకోవాలి మెత్తగా గుజ్జయ్యేలాగా. చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో చింతపండు. రోల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ముందు ఫ్రై చేసిన గోంగూరని కొంచెం నలగదంచాలండి. దీన్ని ఇలా ఆయిల్గా నూరుతూ ఉంటాం. మా ఊర్లో అయితే ఈ రోజులు వచ్చినాయి అంటే ప్రతి ఇంటికి ఇలా పచ్చడి పడుతూ ఉంటారు. ఇంత పచ్చడి పట్టాలి అంటే ఒకళ్ళ వల్ల అయితే కాదు, నలుగురు ఒకసారి కూర్చుని ఇలా చేస్తూ ఉంటాము. ఇలా కొంచెం గోంగూర వేసి కొంచెం కారం వేసి దీనిలోకి గోంగూరలోకి 4 కిలోలు గోంగూర కాబట్టి కేజీ ఉప్పు పట్టిద్దండి. ఆ ఉప్పు కూడా నేను మెత్తగా సాల్ట్ లాగా పట్టాను. గోంగూర కారం వేసాను కదా, దాని మీదే ఈ కళ్ళుప్పు మెత్తగా సాల్ట్ పట్టాను. ఈ సాల్ట్ కూడా వేసి ఈ 3 కలిసేలాగా నూరుతున్నాను. ఇలా కారము, ఉప్పు, ఈ గోంగూర ఇలా కలవాలి. దీనిలోనే నేను ఉడికించిన ఆ చింతపండు నీరు పోస్తున్నాను. దీనిలో చన్నీళ్ళు అనేవి రాకూడదండి. ఇలా వేడిగా ఈ చింతపండు నీళ్లు పోస్తున్నాను. వీటితోటి మెత్తగా నూరాలి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఎక్కువగా పిల్లలు హాస్టల్లో ఉన్న వారికి, డైలీ పనికి వెళ్ళే వాళ్ళకి, జాబులు ఉన్న వాళ్ళకి చాలా టేస్ట్గా అప్పటికప్పుడు తొందరగా అయిపోద్ది. నేను ముందు చూపించిన ఆవపిండి, మెంతిపిండి అన్నీ ఇలా మెదుగుతుండగా నేను వేస్తూ నూరుతున్నాను. చూడండి ఇలా మొత్తం మెత్తగా నూరుకోవాలి. దీన్ని ఇలా ఒక డబ్బాలో పెట్టుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి తాలింపు పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చిందనుకోండి, లైక్ చేయండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్.